చాలామంది వాళ్ళు చేసే ఉద్యోగాన్ని బట్టో లేదా వాళ్ళు చేసే పనిని బట్టో లేదా కొంతమందిని చూస్తే చాలా చులకనగా తక్కువగా చూస్తూ ఉంటారు కదా. అయితే ఈ కథ తెలియాల్సిందే. అదేం కథ అంటే, ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం విష్ణుమూర్తి ధరించిన పాదరక్షకులను చూస్తూ హేళనగా నవ్విందట. నువ్వు ఎప్పుడూ కిందే ఉంటావు, నిన్ను గుమ్మం వద్దే వదిలేస్తారు, నన్ను చూడు నేను ఎప్పుడూ పైనే ఉంటాను అని అంటూ కించపరిచింది. యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీవారు ఇదంతా విన్నారట. విని ఏమన్నారో తెలుసా పాదరక్షలతో? పాదుకులారా, చింతించకండి, రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెట్టి 14 ఏళ్లు రాజపాలన చేయిస్తాను, కిరీటం యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని అన్నారట. ఆనాడు మాటిచ్చారు కదా. అలాగే రామావతారంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదుకలు తీసుకొని వెళ్తాడు, గుర్తుందా మీ అందరికీ? ఆ పాదుకల్ని తీసుకొని వెళ్ళి సింహాసనంపై ఉంచుతాడు కదా. మరి భరతుడు ఆ పాదుకలకు నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్నటువంటి కిరీటం సిగ్గుతో తలదించుకునేదట. అందుకనే ఎవరినీ కూడా చిన్న చూపు చూడకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మరి.